నాకు అనిపించింది చెప్పిన, ఇది నా రివ్యూ అంతే. లైక్ ఇప్పుడు ఎన్నిసార్లు వేయించినా ఇరుగుతుంది, ఇట్లా ఆదరాబి అనేసి 2 వీకేసిన. ఏం చేసుకుంటారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఫ్రంట్ టైర్ అయితే ఇంతవరకు చేంజ్ అయిపోయలే. మోపించిన ఇరిగిపోతున్నాయి వేపిస్తున్నా. ఇక నాకు ఇంట్రెస్ట్ పోయి ఏం చేసేసిన, సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నా బైక్ తీసుకొని 5 years 2 months అవుతుంది. ఆల్మోస్ట్ నేను ఒక 52,000 kilometers తిరిగాను ఈ బైక్ మీద. దీంట్లో లాంగ్ రైడ్స్ కన్నా సిటీ రైడ్స్ ఎక్కువ ఉంటాయి. సో దీంట్లో ఏమంటారు, ఓనర్షిప్ రివ్యూ. ఈ బైక్ తీసుకున్నప్పటి నుంచి నేను దీనికి ఏమేమి మెయింటైన్ చేసా, మైలేజ్ ఎంత ఇస్తుంది, దీని పికప్ ఎట్లుంది, ఈ 5 yearsలో నాకు దీన్ని మెయింటైన్ చేయడానికి ఎంత ఖర్చు అయింది, ఇది మొత్తం మీకు చెప్తా. సో దీనిలో ప్రోస్ అండ్ కాన్స్ కూడా చెప్తా. ప్రోస్ అంటే ఏముంది, దీని మైలేజ్, పికప్, దీని లుక్స్, ఇవన్నీ. కాన్స్ గురించి మాట్లాడాలంటే మీ అందరికి తెలిసిందే, పిలియన్ సీట్ చాలా ఇబ్బందిగా ఉంటుంది అండ్ సస్పెన్షన్ కూడా చాలా హార్డ్గా ఉంటుంది. ఇక వీడియోలోకి పోదాం. సో ఫస్ట్ థింగ్, ఈ బైక్ తీసుకున్నప్పటి నుంచి నాకు ఇప్పటికీ 5 years 2 months అవుతుంది. చెప్పాను కదా, 52,000 kilometers తిరిగాను. సో నేను నాకు ఈ మైలేజ్ అంటే నాకు మంచి ఇస్తుంది. ఐ మీన్ 44 నుంచి 46 మధ్యలో ఇస్తుంది. అంటే కొన్ని బైక్స్ చూస్తాను నేను కూడా, ఆ బైక్స్ 50 ఇస్తుంది. బట్ నేను కొన్నప్పటి నుంచి నా బైక్ అంతే ఇస్తుంది, ఇప్పుడు కూడా అంతే ఇస్తుంది. ఇంకోటి, నేను విత్ ఎగ్జాస్ట్, ఇది నేను అగ్రపవికి ఎగ్జాస్ట్ వేయించుకొని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. సో అంత ముందుకు నా బైక్ 44 నుంచి 46 ఇస్తుండే మైలేజ్. సేమ్ ఇప్పుడు కూడా అంతే ఇస్తుంది విత్ ఎగ్జాస్ట్ కూడా. అంటే చెప్తారు కొంతమంది ఎగ్జాస్ట్ వేయించుకున్నాక మైలేజ్ డ్రాప్ అవుతుంది అనేసి. సో నాకైతే అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, సేమ్ మైలేజ్ ఇచ్చింది నా బైక్. అండ్ ఇంకోటి మెయింటెనెన్స్ అంటారా, దీనికంటూ పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు. మీరు టైం టు టైం సర్వీసింగ్ ఇచ్చారా, ఎయిర్ ఫిల్టర్ టైం టు టైం చేంజ్ చేయించారా, ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయించారా, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించారా, అంతే. ఎగ్జాక్ట్గా ఒక మీరు 4,000 kilometers పెట్టుకోండి అంతే. అండ్ చైన్ స్పాకెట్ని మంచిగా మీరు లూప్ చేసి మంచిగా మెయింటైన్ చేసారంటే, క్లీన్ చేసుకుంటా, మీకు ఇది మంచిగా ఇస్తుంది చైన్ స్పాకెట్ కూడా. నాది ఇప్పుడు ఇది సెకండ్, ఇది అంటే నేను కొంచెం మెయింటైన్ చేయలేక నాకు సెకండ్ టైం 2 times తెప్పించుకున్నాను. మీరు కొంచెం మంచిగా మెయింటైన్ చేస్తే మాత్రం మీ చైన్ స్పాకెట్ కూడా అంత ఈజీ అవ్వదు. అండ్ మెయింటెనెన్స్ అంటూ ఎంత ఏం లేదు, సింపుల్. మీరు టైం టు టైం సర్వీసింగ్ చేయించారా, దీని సర్వీసింగ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఐ మీన్ అరౌండ్ 2,000 లోపే అయిపోతుంది. 2,000 కూడా కాదు, 2,000 లోపలనే అయిపోతుంది. నేను ఎప్పుడు షోరూమ్లో ఇచ్చినా నాకు అంతే అవుతుంది. కానీ ఈ మధ్య నేను షోరూమ్లో ఇవ్వడం ఆపేసా, ఎందుకంటే బయట తీసుకుంటేనే బెస్ట్. ఆ షోరూంలో వాడు ఏది చెప్పినా వాడు ఏం చేయడు. వాడు ఇది చేసినా అది చేసినా అని అంటాడు, మళ్ళీ ఎక్స్ట్రా పైసలు దొప్పుతాడు, కానీ వాడు ఏం చేయడు బైక్కి. సో బెటర్ నాకు ఏమనిపించింది అంటే, బయట తెలిసిన దగ్గర ఇచ్చుకుంటే అయిపోతుంది కదా బైక్ అనేసి బయట ఇవ్వడం స్టార్ట్ చేసినాం. అండ్ ఐ మీన్ మీరు బైక్ కొన్నాక ఒక 2 years షోరూంలోనే ఇవ్వండి బెస్ట్. ఎందుకంటే మీకు ఫ్రీ వారంటీస్ ఉంటాయి, షోరూమ్ నుంచి కొన్ని మీకు ఫ్రీగా వచ్చేటివి చాలా ఉంటాయి. సో దాన్ని మీరు ఎందుకు మిస్ చేసుకుంటారు. సో నేను ఆల్మోస్ట్ 4 years తర్వాత బయట ఇవ్వడం స్టార్ట్ చేసిన, 5th year నుంచి బయట ఇవ్వడం స్టార్ట్ చేసిన. మీరు కూడా అంతే చేయండి. అండ్ దీంట్లో ఈ బైక్ గురించి మాట్లాడాలంటే, దీని పికప్ కానీ దీని పవర్ ఎంత కంఫర్ట్ ఉంటుంది తెలుసా రైడింగ్. సిటీ రైడ్స్కి అయితే బెస్ట్ బైక్ అంటాను అయితే. సిటీలో గుడ్ మైలేజ్ ఇస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, వెళ్ళిపోవచ్చు ఈజీగా మీరు. అంత హెవీ వెయిట్ కూడా ఉండదు బైక్. నాకు ఈ బైక్ పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. సో ఎవరైనా ఆఫీస్కి వెళ్ళేటోళ్ళు కానీ స్టూడెంట్స్ అయినా పర్లేదు, ఎవరైనా తీసుకోవచ్చు బైక్. మంచి గుడ్ మైలేజ్ ఇస్తుంది కదా. ఇక లుక్స్ విషయంలో మాట్లాడాలంటే మీ అందరికి తెలుస్తుంది దీని లుక్స్ ఎట్లా ఉంటాయో. నేకెడ్ ఉంటుంది బైక్. సో తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇప్పుడు 2026లో వర్తిటా అంటే వర్తిటానే చెప్పొచ్చు. మీకు బెటర్, మీకు ఎన్ఎస్ తీసుకోవాలనుకుంటే దానికి దీనికి కంపేర్ చేయండి. లేకపోతే డ్యూక్ తీసుకోవాలంటే దానికి మెయింటెనెన్స్ కంపేర్ చేయండి. దేనికి ఉన్న బెనిఫిట్ దానికే ఉంటుంది. అవి తీసుకుంటే మైలేజ్ ఇవ్వదు, ఇది మైలేజ్ ఇస్తుంది. పికప్ అంటారా, పవర్ అంటారా, రెండు సేమే ఉంటాయి. చూస్తాం కదా మనం కూడా ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ఒక వీడియో ఏమంటారు, ఒక ఎంటీ ఏమో ఎన్ఎస్ని ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోతుంది. అట్లా కొన్ని వీడియోస్ ఉంటాయి కదా. సో మనం ఈ వీడియోస్ని మనం నమ్మలేం అంతే.
అండ్ ఇవన్నీ ఇంప్రూవ్స్, గుడ్ మైలేజ్ ఇస్తుంది, మంచి కంఫర్ట్ ఉంటుంది, సిటీ రైడ్కి బెస్ట్, లుక్స్ తోపు. ఇంకేంది పవర్ అంటారా, ఇవి అందరికి తెలిసిందే. సో దీన్ని ఇంకేమున్నాయి, దీని కాన్స్ గురించి మాట్లాడాలంటే దీని బ్యాక్ సీట్ అయితే చాలా ఇబ్బంది. మీరు లాంగ్ రైడ్ పిలియన్తో వెళ్తున్నారంటే అయిపోయి, వెనకాల ఉన్న వాళ్ళకి అయిపోయినట్టే, ఇక వాళ్ళ నడుము పట్టేస్తుంది. అండ్ ఇది కొంచెం దీని అంటే సస్పెన్షన్ కొంచెం హార్డ్ ఉంటుంది. మీరు ఒక హైవేలో వెళ్తున్నారు అంటే మీకు స్మూత్ అనిపిస్తుంది, కానీ మీరు కొంచెం ఇట్లా మట్టి రోడ్, ఇట్లా కట్టిన మట్టి రోడ్లో వెళ్ళిరంటే మీకు కొంచెం సస్పెన్షన్ హార్డ్ ఉంటుంది, అదొకటి. ఇంకా దీన్ని అంతే ఉంటుంది. ఇంకోటి బేసిక్గా ఈ MT-50 నా ఒక్క బైక్ అనే కదా, ప్రతి ఒక్క బైక్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం దిగుతాం కదా, బైక్ దిగేటప్పుడు ఇండికేటర్ తిరుగుతుంది దీన్ని. మీరు ఏ MT-50 కొనాలని అడగండి, పక్కా అది. ఎందుకంటే ఇది కొంచెం దీన్ని వెనకాల టైల్ కొంచెం లాంగ్ ఉంటుంది, కంపేర్ టు లైక్ మీరు వేరే బైక్స్తో కంపేర్ చేస్తే దీనికి కొంచెం టైల్ లాంగ్ ఉంటుంది. సో ఈ లాంగ్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే దీని ఇండికేటర్స్ కొంచెం సైడ్కి ఇట్లా ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే అందరు దిగేటప్పుడు ఆ కాల్ దాకా ఆ ఇండికేటర్ ఇరుగుతుంది. అట్లా ఈ బైక్లో ఇది ఒక ప్రాబ్లం. ఇంకేముంది, అంతేగా, ఇంతకుమించి ఏం లేదు. బైక్ అయితే పర్ఫెక్ట్. నేను 5 years నుంచి డ్రైవ్ చేస్తున్నాను కదా, నాకైతే ఈ బైక్ ఎన్నడూ ఎక్కడ హ్యాండ్ ఇవ్వలే. ఐ మీన్ బండి రోడ్ మీద ఆగిపోవడమే కానీ ఎక్కడ నాకు ఏం ప్రాబ్లం ఇవ్వలేదు. అప్పటి నుంచి లైక్ ఆల్మోస్ట్ 5 years నుంచి నడుపుతున్నా కదా, అప్పటి నుంచి నాకు స్మూత్గానే ఉంది, ఇంజన్ ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. ఈ ఒక్క సెన్సర్ ఇష్యూ వస్తుంది, అది పెద్ద మేజర్ ఏం కాదు, మైనరే. అదేం లేదు, జస్ట్ ఏమంటారు చిన్నగా ఏదో వైరింగ్ ఇష్యూ లైట్గా ఉంటేనే ఆ సెన్సర్ ఇష్యూ వస్తుంది అంతే. నేను షోరూంలో కూడా కనుక్కునేది పెద్ద మేజర్ ఏం కాదు, లైట్ అదే అన్నాడు. సో నేను ఆల్మోస్ట్ నేను షోరూమ్ పోయిన ప్రతిసారి అది రీసాల్వ్ చేపిస్తా, బట్ అది ఎక్కడో మళ్ళీ వస్తూనే ఉంటుంది. అక్కడ కాకపోతే మళ్ళీ ఇంకో దగ్గర ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఇండికేషన్ వస్తూనే ఉంటుంది. నేను షోరూమ్ ఇచ్చిన తర్వాత ఒక 2-3 monthsకి మళ్ళీ వస్తాయి ఇండికేషన్. అండ్ ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఈ బైక్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అంట. ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, లైక్ ఆ ప్రైస్ ఎక్కువ అయినా పర్లేదు, బట్ మీకు మంచి మైలేజ్ ఇస్తుంది, మంచి పికప్ ఉంది, మంచి స్పీడ్ ఉంది. హాయ్ చెప్తున్నాడు. మంచి పికప్ ఉంది, మీకు ఇంకేం కావాలి ఈ బైక్లో? గుడ్ మైలేజ్ ఉన్న తర్వాత మీకు ఇంకేం కావాలి? సిటీస్లో ఇంకా డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. యా, ఇంకేముంది అంతే. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, బైక్ అయితే చాలా బెస్ట్. తీసుకోవాలంటే 2026లో వర్త్ ఇట్ అనే చెప్తాను నేను. మీరు దీనికి పెట్టే ప్రైస్తో మీకు వేరే బైక్స్ వస్తాయి, బట్ దీనికే ఉంటుంది. దేనికి ఉండే బొక్క దానికే ఉంటుంది అంటారు కదా, దీనికి ఉంటాయి, దానికే ఉంటాయి. కంపేరిటివ్లీ లైక్ అదర్ బైక్స్ ఇది చాలా రీజనబుల్గా బొక్క పెడుతుంది అంతే మనకి. యా, బైక్ సింపుల్గా చెప్పేసిన, మరీ అంత వేరే వీడియోస్ లాగా అంతా ఎంత అంటారు కదా, అంతేం లేదు, సింపుల్. నాకు అనిపించింది చెప్పిన, ఇది నా రివ్యూ అంతే. లైక్ ఇప్పుడు మీరు వేరే వీడియోస్లో చూస్తే వాడు అర్ధగంట తీసుకొని చెప్తాడు, అంత అవసరం లేదు. ఇప్పుడు నా ఓనర్ ఎట్లా అంటే నా రివ్యూ అంతే. ఇప్పుడు నాకు ఈ బైక్ నడితే నాకు ఫీలింగ్ ఎట్లుంది అది చెప్పిన, ఈ మైలేజ్ ఎంత ఇస్తుంది, దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ అట్లా చెప్పిన అంతే. యా, ఇందాక మీకు చెప్పాను కదా చైన్ పాకెట్ని మెయింటైన్ చేయాలి అది అనేసి. సో నేను ఇప్పటికీ చైన్ పాకెట్ 2 times వేయించాను బైక్కి. అండ్ టైర్ వచ్చేసి ఫ్రంట్ది అయితే ఇది చెప్పాలంటే మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ ఫ్రంట్ టైర్ అయితే ఇంతవరకు చేంజ్ అయిపోయలే. మొన్న ఆర్డర్ చేసిన ఆ టైర్ వస్తుంది, నేను ఒక 1 time సెగ్మెంట్ వేయించుకొని చూస్తున్నా. సో బ్యాక్ టైర్ వచ్చేసి సెకండ్ టైర్ అంతే. ఫ్రంట్ టైర్ అయితే 52,000 kilometers తిరిగింది. నా అంత దారుణంగా ఎవడు వాడదో తెలియదు, కానీ నేను వాడినా అట్లా. సో ఈ బైక్ వచ్చేసి నేను ఏం మోడిఫికేషన్స్ అంటే అప్పుడు చేయించిన చిన్న మోడిఫికేషన్స్. ఇక్కడ సైడ్ మిరర్స్ పెట్టించిన, ఇది ఈ ఫ్రంట్ వైజర్ కూడా, ఐ మీన్ విండ్షీల్డ్ అంటారు కదా, అయ్యా ఇది కూడా నేను లైక్ ఫస్ట్ నా బైక్ వేరేది ఉండే, దాని తర్వాత మార్చిన, ఇప్పుడు ఇది వేయించుకున్నా. అండ్ ఇంకా ఎగ్జాస్ట్ మీ అందరికి తెలిసిందే, నా బైక్ ఆల్మోస్ట్ 2 years నుంచి ఉంటుంది, 2.5 కాదు కానీ 2 years నుంచి ఉంటుంది. సో ఇవన్నీ మెయింటైన్ చేసిన దీనికి అంతే, ఇంతకు మించి నేను ఇంకేం మెయింటైన్ చేయలేదు. చైన్ని కరెక్ట్ టైంకి క్లీనింగ్ చేసి మెయింటైన్ చేస్తున్నా, ఇంకేం కావాలి ఇక బైక్కి. యావరేజ్ అయితే నా బైక్ 45 ఇస్తుంది చాలు నాకు, విత్ ఎగ్జాస్ట్ యావరేజ్ 45 అంటే ఇంకేం కావాలి. నేను వెనకాల నా బైక్కి టైల్ ఇండికేటర్స్ ఉంటాయి కదా, అవి నేను ఆల్మోస్ట్ ఒక 4 to 5 times వేయించిన, ఇరిగిపోతూనే వేపిస్తున్నా. ఇక నాకు ఇంట్రెస్ట్ పోయి ఏం చేసేసిన, ఒకసారి ఇరిగిపోయింది,
ఇండికేటర్. ఈసారి అట్లా కాదని 2 ఇండికేటర్స్ తీసేసిన. ఇప్పుడు నా బైక్ వెనకాల 2 ఇండికేటర్స్ లేవు. ఇక అయిపోయింది, ఇంట్రెస్ట్ పోతుంది. అది ఎన్నిసార్లు వేయించినా ఇరుగుతుంది. ఇట్లా ఆదరా అనేసి 2 వీకేసిన. ఏం చేస్తుంది ఇక కొన్ని డేస్ అయిపోయినాక, ఈ వర్షాకాలం అయిపోయినాక వెనకాల టైల్ తీసేసి, టైల్ లైట్ ఉంటుంది కదా, దాని కింద నెంబర్ ప్లేట్ పెట్టించేసి దానికి ఇండికేటర్స్ పెట్టించుదామని చూస్తున్నాయి ఇక అట్లా. సో ఈరోజుకి వీడియో ఇంతే గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.